అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో 72వ అందాల పోటీలు కొనసాగుతున్నాయి. సుందరాంగులు వివిధ దేశాల నుంచి వచ్చి పర్యాటక క్షేత్రాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. అయితే ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు జాన్ కీట్స్. అందమే ఆనందం, ఆనందమే జీవితం అఖరందం అంటారు మన దగ్గర. రోజు రోజుకు అందానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఫంక్షన్లకి, మేకప్ సెంటర్లకి, బ్యూటీ పార్లర్లకి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకునే వారి సంఖ్య సైతం పెరుగుతుంది. ఓవరాల్గా ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్కి బ్యూటీ మరింత మెరుగైన విధంగా తీర్చిదిద్దుకునే విధంగా ఉండే సాధనాలన్నీ కూడా సౌందర్య సాధనాలకి సైతం చాలా డిమాండ్ ఏర్పడింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం. దీనిలో క్యాప్చర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు చూస్తారు. అందానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి సిప్స్ అనే ఇన్స్టిట్యూషన్లో ఉన్నాము. ఈ బ్యూటీ పౌడర్కి సంబంధించి బ్యూటీషియన్స్ కోర్స్ ఎట్లా చేయాలి, ఎట్లా అయితే మేకప్ చేయాలి శిక్షణ కూడా ఇస్తుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా మీరు నేర్చుకుంటున్నారా, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, దీనిపైన ఏమనిపిస్తుంది సార్? మీ పేరు, మీ డీటెయిల్స్. ఇంటర్నేషనల్ బ్యూటీ అకాడమీ ఇది. నా పేరు శ్రియా. నేను ఇక్కడ డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యాను. అండ్ నాకు కొంచెం టచ్ ఉంది. అండ్ ఇంకా సిప్స్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి ఎక్కువగా బాగా ట్రెండ్ అవుతుంది బ్యూటీ అండ్ కాస్మెటిక్ కోర్సు. అండ్ మనకి తెలుస్తూనే ఉంది మన గవర్నమెంట్ మిస్ వరల్డ్ హైదరాబాద్లో రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో మనకి అందరికీ బ్యూటీ అని అంటే ఇన్ అండ్ అవుటర్ లుక్ మనము ఎలా ఇంకా మోటివేట్ చేయాలి. తెలుసుకొని పార్లర్స్ కానీ కాకుండా బ్యూటీ గురించి మనము కోర్స్ నేర్చుకునేటివి చాలా ఉంటాయి. కాస్మెటిక్ హెయిర్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ మీ అందరికీ తెలుసుకోవాలి. చెప్పండి, అసలు సౌందర్య సాధనాలకు సంబంధించి బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలని మీకెందుకు అనిపించింది? సిప్స్ అనేది పక్కన పెడితే ఓవరాల్గా కరీంనగర్లో డిమాండ్ ఎక్కువ ఉంది, తెలంగాణలో ఉంది, దేశవ్యాప్తంగా చాలామంది మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరు వెళ్ళే పరిస్థితులు లేకుండే. ఇప్పుడు ఎందుకంత ఈ ఐబ్రోస్కి 100 రూపాయలు మినిమము, ఫేషియల్కి ఏమేం చేస్తారు యాక్చువల్గా? ఓకే, అంటే ఎక్కడ చూసినా బ్యూటీ మీద ఇప్పుడు బాగానే ట్రెండ్ వచ్చింది. బ్యూటీ అనే కాదు, మేకప్ మీద కూడా మనం నేర్చుకునే దాన్ని బట్టి ట్రెండ్ అనేది పెరుగుతుంది మార్కెట్లో. సాఫ్ట్వేర్స్కి ట్రెండ్ ఎలాగైతే పెరిగిందో ఇప్పుడు ఈ జనరేషన్లో మా బ్యూటీ కోర్స్కి కూడా పెరిగింది. బికాస్ లుక్ అనేది మనకి చేసే పద్ధతిలో కానీ, ప్రోడక్ట్స్లో కానీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. మేము ప్రొసీజర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. లైక్ దానితోని మనకి ఇంకా కాస్ట్ కూడా అలానే ట్రెండ్ అవుతుంది. ఈ పర్టికులర్ జనరేషన్లో ఎట్లా అనంటే ఎవరైనా కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా యంగ్ జనరేషన్ వాళ్ళైనా కానీ చూస్ చేసుకునేది కాస్మెటాలజీ, బ్యూటీ, కొంచెం రిలాక్సేషన్ దానికోసం. సో మన దగ్గర వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఇంకా తెలుస్తుంది త్రూ మీలాంటి సోషల్ మీడియా కానీ దాని త్రూ. సో వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా డైలీ లైక్ మంత్లీ వస్తూ తెలుసుకొని ఇంకా అప్డేట్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. అండ్ లైక్ క్లయింట్స్ కూడా చాలా వస్తున్నారు, ఇక్కడ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ కోర్సుకున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవడానికి వచ్చారు, చాలా ఆసక్తి కనబడుతున్నారు. ఒక కస్టమర్ వచ్చారు, మీరు చెప్పండి, అప్పుడప్పుడు వస్తుంటారా ఏంటి, అసలు ఏమేం చేస్తారు ఇక్కడ? నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా మేకప్ చేయించుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికి వచ్చి చేయించుకుంటాను మేకప్. నేను ఇక్కడ అన్నీ ఉంటాయి. సిప్స్ అకాడమీలో మేకప్ చేస్తారు, స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెనిక్యూర్, పెడిక్యూరింగ్, హెయిర్ స్టైల్స్, బ్రైడల్ మేకప్. ఎంత కలెక్ట్ చేస్తారు? ఒక్కసారి ఫేషియల్ చేయించుకుంటే ఎంత ఇస్తారు? ఒక్కసారి ఫేషియల్ చేయించుకుంటే మేబీ 1500 అలా కాస్ట్ చేయొచ్చు. ఎట్లా ఉంది, ఓకేనా ఈ సర్వీసెస్? ఓకే, హ్యాపీ ఉంది. ఇక్కడ చాలా బాగా చేస్తారు మేడం వాళ్ళు. సో మొత్తానికి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరొకరి హెయిర్ స్టైల్కి సంబంధించి మనం చూస్తున్నాము, ఒక తీర్చిదిద్దుకుంటున్నటువంటి కురులు ఇట్లా స్టైల్గా చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు కూడా అప్పుడప్పుడు వస్తుంటారా? ఏం చేస్తుంటారు? అవును సార్, అప్పుడప్పుడు వస్తుంటాము. మనకి రెగ్యులర్గా కాకుండా అందంగా కనిపించడానికి ఖచ్చితంగా రావాల్సిందే, చేసుకోవాల్సిందే. మన ఓన్గా మనం చేసుకోలేం కాబట్టి పార్లర్కి వచ్చి చేయించుకుంటాము.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకరికంటే ఇంకొకరు ఖచ్చితంగా డామినేట్ చేస్తూ అందంగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. దానికోసం బ్యూటీ పార్లర్కి రావాల్సిందే, ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. సో మీరు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ నన్ను మంచిగా తయారు చేయమంటే మీరు ఎంత టైం తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తారు? టైము అంటే మంచి మేబీ అంత హెయిర్ స్టైల్స్ మేకప్ అంతా రెడీ చేయడానికి 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. 1.5 అవర్ ఖచ్చితంగా పడుతుంది. ఛార్జ్ అంటే మేకప్కి, హెయిర్ స్టైల్కి, శారీ డ్రేపింగ్కి 5,000 అట్లా ఛార్జ్ చేయొచ్చు. చాలా మంది వస్తుంటారా కస్టమర్స్? వస్తుంటారు చాలామంది. ఏమో ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నేను ఇక్కడ వచ్చేసి 4 మంత్స్ అవుతుంది. నేను అంతకుముందు కూడా చాలా పార్లర్లు తిరిగాను, హెచ్వైడీలో కూడా సెర్చ్ చేశాను. ఓకే, ఇది ఏమేమి నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ డిప్లొమా కాస్మెటాలజిస్ట్ నేను తీసుకున్నది. మేకప్ నా దాదాపు కోర్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యూటీ పార్లర్ రన్ చేయడమేనా? లేదు, ఫస్ట్ నేను సెలూన్లో వర్క్ చేసి ఓన్గా పెట్టుకుందామని అనుకుంటున్నా. సో వివిధ రకాల అనుభవాలు ఇక్కడికి వచ్చిన వారు సాధిస్తున్నటువంటి పరిస్థితి. అసలు సిప్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ అకాడమీ అని స్టార్ట్ చేసినటువంటి సౌమ్య స్వప్నారావు ఉన్నారు మనతో. చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, అసలు ఎట్లా ఉంది, ఎట్లా చూడవచ్చు? సో ఇట్స్ బీన్ 10 years అవుతుందండి. నేను ఇండియాకి వచ్చాక డెలివరీకి వచ్చి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక 1 year ఉందాం, ఒక 100 మందికి నేర్పిద్దాం అట్లా కాన్సెప్ట్లో స్టార్ట్ చేశాను. 1 year తర్వాత బ్యాక్కి వెళ్ళాలి, బట్ ఇక్కడ మహిళలు నన్ను వెళ్ళకుండా అడ్డుపడ్డారండి. అంటే లైక్ మీరు వెళ్తే ఇక్కడ ఇంత బాగా నేర్పిస్తున్నారు, ఇంత నేర్పించే వాళ్ళు మాకు లేరు అన్నది వాళ్ళ దగ్గర నుండి విన్నప్పుడు కొంచెం బాధేసింది. అంటే నేను చేయాలనుకుంది లిమిటెడే, బట్ వీళ్ళ ఒపీనియన్స్ అంతా విన్నాక నేను చేయాల్సింది చాలా ఉందనిపించి నేను ఇండియాలోనే ఉండిపోయాను. సో ఇప్పటి వరకు ఈ 10 yearsలో అరౌండ్ 1,500 to 2,000 మెంబర్స్కి మేము ట్రైన్ చేసాము. అందరూ వెల్ సెటిల్ అయ్యారండి. ఇంకా ఫర్దర్ ఇంకా కూడా చాలా మందికి ట్రైన్ చేయాలి గవర్నమెంట్ నుండి. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి. తెలంగాణ ఒక ఐకాన్ అయింది. యుద్ధం అనేది లేకపోతే డెఫినెట్గా ప్రధాన శీర్షికల్లో ఇప్పటికే వస్తుంది. ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూ ఇది. దీనికి సంబంధించి బ్యూటీ పార్లర్ పెరుగుతున్నాయి, బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుతుంది, 100 కోట్ల రూపాయలు ఓవరాల్ నేషనల్ లెవెల్లో కూడా ఉంది మనం చెప్పుకున్నట్టయితే. సో మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? మన జిల్లాలో సైతం ఒక దాదాపు 1,000 వరకు బ్యూటీ పార్లర్ ఉంది. ఇట్స్ రియల్లీ అంటే గ్రేట్ థింగ్ అండి. రేవంత్ రెడ్డి గారు అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు. రియల్గా చాలా అంటే ప్రౌడ్గా ఉంది. ఇండియాలో ఉన్నాం, ఇక్కడ ఇది అవుతుంది అంటే వినడానికి కూడా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మామూలుగా మా వాళ్ళకు కూడా, బ్యూటీ అనేది లైక్ అది ఆ గ్రోత్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక 15 years బ్యాక్ సింగపూర్లో వర్క్ చేసినప్పుడే ఇండియాలో అప్పుడు చాలా తక్కువ, ఇంత లేదు. నేను వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ, దీనికి ఉన్న క్రేజ్ చాలా తక్కువ. నాకు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు మంత్లీ ఎంత సంపాదించుకునే స్కోప్ ఉంటుంది? ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి మొదలు పెడితే మ్యారేజ్ వరకు కూడా ఖచ్చితంగా బ్యూటీషియన్ రావాల్సిందే, మేకప్ చేయాల్సిందే, తగ్గేదే లేదండి. తగ్గేదే లేదు సార్. వాస్తవంగా కూడా ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పెళ్ళిళ్ళకి రెడీ అయ్యేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళిళ్ళు, 21st డేలు, బర్త్డేలు, లైక్ సీమంతం ఫంక్షన్స్. ఇంకా మీకు తెలుసో తెలీదో కానీ యూఎస్ నుండి వస్తారు, 12th day ఫంక్షన్స్కి కూడా రెడీ అయ్యి వెళ్తారు. అంటే వాళ్ళకి రెడీ అవ్వడం మీద ఉన్న క్రేజ్ మేము ఇక్కడ వచ్చేసి నవ్వుకుంటాం వాళ్ళు వెళ్ళాక. 12th దగ్గర రెడీ అయ్యి వెళ్తున్నారు ఏంటంటే క్రేజ్ అనేది అట్లా ఉంది. అంటే డైలీ ఎట్లా కనిపిస్తున్నామో అందంగా అట్లే కనిపించాలి, అది ఎక్కడ తగ్గొద్దు అన్నది. ఏ ఫంక్షన్కి వెళ్తున్నాం అనేది మ్యాండేటరీ కాదు. నేను అందంగా ఉన్నానా లేనా, గ్రూప్లో నేను అందంగా కనిపిస్తున్నానా లేదా అన్న కాన్సెప్ట్. అందం అది ఆడవాళ్ళంటే అందం అంతే, అదొక ప్రయారిటీ ఉంది కదా. సో ఇది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మన లైక్ ఎకనామీని ఒక లెవెల్కి తీసుకెళ్ళే స్టేజ్కి వెళ్ళింది. లైక్ మీకు తెలుసు ఇప్పుడు మామూలుగా మీరు ఎకనామీలో చూసుకున్నట్టయితే కార్పొరేట్ సెక్టర్ ఒకప్పుడు చిన్న పార్లర్, బట్ ఇప్పుడు వచ్చేసి కార్పొరేట్ సెక్టర్లో ఉంది బ్యూటీ అనేది. సో సెన్సెక్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్లే స్టేజ్కి వెళ్ళింది. మేము అప్పుడప్పుడు అంతే వీళ్ళకి అదే చెప్తూ ఉంటాను, ఆగిపోదు, ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది, చాలా పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా వీళ్ళకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఉమెన్కి మంచి సెటిల్ అవ్వడానికి ఏదైనా ఆపర్చునిటీ ఉంది తొందరగా అంటే బ్యూటీ, వాళ్ళ ఓన్గా చేసుకోవడానికి. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే దే నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ మంత్లీ ఒక 4,000 to 5,000 స్పెండ్ చేయాలి. ఇక్కడ ఏమేమి చేస్తారు పర్టికులర్గా మీరు కాస్మెటాలజీ బ్యూటీషియన్కి సంబంధించిన కోర్సులో భాగంగా ఏమేమి చేస్తారు, ఏమేమి ట్రైన్ చేస్తారు? ఒక వ్యక్తికి టోటల్ మేకప్ కావాలంటే ఏమేమి చేసే అవకాశం? ఇక్కడ ఏంటంటే నేను కాన్సెప్ట్లో పెట్టింది ఏంటంటే, నా దగ్గర ఒక అమ్మాయి వస్తే మొత్తం ఇక్కడే నేర్పియాలి, A to Z బ్యూటీ అంటాం మేము మామూలుగా.
లైక్ స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ దగ్గర ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. మేకప్లో వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్, డే పార్టీ, నైట్ పార్టీ దగ్గర నుండి బ్రైడల్ రిసెప్షన్ ఇలా లాట్ ఉంటుందండి. సబ్జెక్ట్ అనేది అన్లిమిటెడ్ ఇది. సో దాన్ని కంప్రెస్ చేసి వీళ్ళకి తొందరగా అర్థమయ్యేలాగా చెప్పడం మామూలుగా. సో దీంట్లో స్కిన్, హెయిర్, మేకప్ వస్తుంది. బేసిక్ టు అడ్వాన్స్ మొత్తం ట్రైన్ చేస్తాము. ఒకసారి వాళ్ళు ట్రైన్ అయ్యారంటే వాళ్ళు ఓన్గా పెట్టుకుంటే మంత్లీ 50,000 to 1 lakh ఎర్న్ చేసుకోవచ్చు. వాళ్ళు జాబ్ బేస్లో వెళ్తే అరౌండ్ 15,000 to 30,000 ఎర్న్ చేస్తారు. సో డిపెండ్స్. మోడల్ స్కూల్స్లో ఉంది, జెడ్పిహెచ్ఎస్లో ఉంది. ఇప్పుడు బ్యూటీ అండ్ వెల్నెస్ ఒక సబ్జెక్ట్. ఆ టీచర్స్గా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. అండ్ థెరపిస్ట్గా కూడా వెళ్తారు. అంటే డర్మటాలజిస్ట్ క్లినికల్లో హైదరాబాద్లో అట్లా కూడా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్తే వీళ్ళకి 30+ శాలరీ ఉంటుంది. మీకు ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఆల్ అండి, స్కిన్, హెయిర్కి సంబంధించిన మొత్తం మిషనరీ అంతా గైడ్ చేస్తాం వీళ్ళకి. షూర్, తప్పకుండా. సార్ చూద్దాం, బ్యూటీ పార్లర్లో ఏమేమి ఉంటాయి, అసలు ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అసలు కొంచెం చెప్పండి. ఏమేమి ఉంటాయి అసలు, ఏంటి హెయిర్ స్టైల్కి, ఫేస్ చాలా మిషన్స్ ఉంటాయి. స్కిన్లో అయితే లాట్ ఉంటాయి, చాలా మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ హైడ్రా మిషన్ అండి. అంతకుముందు ఉండేవి ఇలాంటి మిషన్స్. లైక్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి చిన్న మిషన్స్తో కూడా ట్రైన్ చేస్తాం. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి మిషన్స్ కొనుక్కుంటారు. లో బడ్జెట్లో అయితే చిన్న మిషన్స్, హై బడ్జెట్లో అయితే పెద్ద మిషన్స్. మీరు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? లైక్ ర్యాషెస్ రావడం కానీ, ఇంకా వేరే జుట్టు పెరగాలంటే ఉన్న జుట్టు పోవడం? ఇక్కడ అట్లాంటి ట్రైనింగ్ లేదండి. ఎందుకంటే కరీంనగర్లో మేము లైక్ మా ప్లేస్ వాళ్ళకి అన్యాయం జరగద్దు అని చెప్పేసి హైదరాబాద్లో ఇలాంటి ట్రైనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అట్లా ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే లైక్ ట్రీట్మెంట్ రియాక్ట్ అయితే మనం ఎంత పే చేస్తామన్నది వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళ పరిధిలో లేని ట్రీట్మెంట్స్ చేయకుండానే ట్రైన్ చేస్తాం. మన పరిధిలో ఎంత ఉందో అంత చేస్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన పరిధి దాటి మనం నేర్చుకుని దాన్ని కొత్తగా చూసి చేస్తే అలాంటివి అవుతాయి. ఇక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా ట్రైన్ చేస్తాం. సో ఓవరాల్గా ఎట్లా అనిపిస్తున్నది దీన్ని రన్ చేయడము, ఇవందరికీ శిక్షణ ఇవ్వడము, ఎట్లాంటిది? రియల్లీ అంటే లైక్ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. నేను ఎప్పుడు అంటే బయట కంట్రీలో ఉన్నప్పుడు ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అంటాం కదా. కరీంనగర్లో ఉన్నప్పుడు అయితే కరీంనగర్ అమ్మాయిని అయినందుకు, ఆడపడుచునైనందుకు మాత్రం గర్వంగా ఫీల్ అవుతాను ఎప్పుడు. చూశారు కదా, మొత్తం మీద ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. అందానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అతివలు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. చాలామంది మక్కువ చూపిస్తున్నారు. అందంగా తయారు కావడం అనేది ఒక కాన్సెప్టు. దాన్ని ఆసరాగా చేసుకొని బ్యూటీ పార్లర్లు ఏ చిన్న ఫంక్షన్, బర్త్డే పార్టీ నుంచి మొదలు పెడితే వెడ్డింగ్ యానివర్సరీస్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నిటికీ కూడా ఒక్కటేంటి, ప్రతిదానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి. ఒక ఎక్సిబడ్కర్ ఎక్కువ, ఒకరికన్నా ఒకరు ఎక్కువ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో పోటీ ప్రపంచం ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. ఇది కార్పొరేట్ స్థాయికి మించినటువంటి పరిస్థితిగా మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఈ బ్యూటీ పార్లర్లు, అలాగే సౌందర్య సాధనాలు అమ్మకాలు, అలాగే దీనికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య సైతం రోజు రోజుకు పెరుగుతుందనడంలో సందేహం లేదు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.